ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైత్రి పంచాయతీ దగ్గరికి వచ్చి ఊళ్ళో జనాన్ని మొత్తం పిలుస్తూ ఉంటుంది. కేశవ్ తన బిడ్డల్ని తీసుకుని అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన మైత్రి చాలా కోపంగా, నువ్వేంటి ఇంకా ఊర్లో తిరుగుతున్నావు? నీకు ఊరి బహిష్కరణ చేశాను కదా, అలాంటి నువ్వు ఊర్లో ఎలా తిరగవు? నీ బాబుని ఇక్కడే వదిలేసి ఆ పాపని మర్యాదగా తీసుకొని బయటికి వెళ్ళిపో, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినక అక్కడున్న బుజ్జి మాత్రం, నువ్వేంటి ఎక్కువ మాటలు, మా నాన్న ఎటువంటి తప్పు చేయలేడు అని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్నాక అక్కడున్న మైత్రి మాత్రం, ఏంట్రా పిట్ట కొంచెం కూతగా అన్నట్టు నిండా ముద్దుగా ఉన్నావు కానీ నా మీద అరుస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు విన్నాక అక్కడున్న బుజ్జి మాత్రం, మా నాన్న ఎలాంటి తప్పు చేయడు, ఎప్పటికీ చేయడు, మా నాన్న ఎటువంటి వాడు నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్నాక అక్కడున్న కేశవ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మైత్రి మాత్రం, నీ గ్రామ పంచాయతీ అధికారి అలాంటిది నా మీదే నువ్వు నీకు అరవడానికి ఇంత సిగ్గుగా లేదురా, నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా బయటికి వెళ్ళిపో, మీ నాన్న ఊర్లో నుండి బయటికి వెళ్ళిపోతే ఇలా ఉండడానికి, మీ నాన్న ఊర్లో ఉండడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంత అక్కడున్న బుజ్జికి చాలా కోపం వచ్చేసి, నేను చెప్తున్నాను కదా, మా నాన్న ఎటువంటి తప్పు చేయడు, ఎప్పటికీ చేయడు అని చెప్పేసి అక్కడున్న ఒక రాయిని తీసుకొని మైత్రి మీదకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మైత్రి ఊర్లో జనం అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారా, తండ్రి లాంటి వాడే కొడుకు కూడా అని చెప్పేసి మైత్రి అంటూ ఉంటుంది.